తను నోచి స్వర్గసుఖంలోకి ప్రవేశిస్తోందా, లేక ఈమె యొక్క అనుగ్రహం కోసం శ్రీకృష్ణుడే నోము నోచి ఈవిడిని అనుభవించుట అనేటువంటి స్వర్గసుఖంలోకి ఆయన ప్రవేశిస్తున్నాడా? ఇదేనమాట రెండు. నోత్తు సువర్గం పోగిన్రా. లోకంలో నోములు వేరు, నోముల వల్ల కలిగే లాభాలు వేరు. సామాన్యంగా ఒక్కొక్క లాభం కోసం ఒక్కొక్క నోములు ఉంటాయి. ఆ లాభాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇస్తూ ఉంటాయి. ఇక సుఖము అనేటటువంటి దాన్ని లభించడం కోసం నోము అనేది ఒక సాధనంగా చేసుకుంటారు. రెండు పదాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఒకటి సాధనం, రెండవది సాధ్యం. అంటే ఒకటి మనం చేసేటటువంటి పని, ఒకటి పొందేటటువంటి ఫలమును. డబ్బులు సాధనం, సినిమా చూడటం సాధ్యము అని అనుకుందాం. ఏదో మనం కొనేటటువంటి పండుని కొనుట సాధనం, పండుని తినుట సాధ్యం. అనుభవించేటటువంటిది సాధ్యము అని అంటాం అన్నమాట. ఈ అనుభవించేటటువంటిది స్వర్గం అంటోంది మన అండాడు. స్వర్గాన్ని లభించడానికి కొందరు కొన్ని నోములు నోస్తారు. అయితే ఏ స్వర్గం మన వాళ్ళు కోరుకునేది? అంటే ఇంద్రుడు నిండేటటువంటిది, అమృతం లభించేటటువంటిది, ఆ స్వర్గాన్ని మనవాడు కోరటంలే. ఎందుకంటే అలాంటి స్వర్గం కూడా తాత్కాలికమే అని మన వాళ్ళందరికీ తెలుసు. భగవద్భక్తులు ఎప్పుడూ కూడా ఈ క్షుద్రమైనటువంటి భౌతికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే స్వర్గాది లోకాలని కూడా కోరరు. స్వర్గేపి నమే అభిలాష అని అంటారు. స్వర్గం అంటే సుఖం కదా. ఏది సుఖం? శ్రీకృష్ణుడే సుఖం. అంటే అసలు ఆ పదంలోనే ఉంది కదా అర్థం. కృష్ణ, నా అంటే ఆనందం, నిర్వృతి. కృష్ అంటే చాలా అపరిమితమైన ఆనందమైన వాడు కృష్ణుడు. కృష్ణ ఆనందము తానబడమే కాదు, ఆనందము కలిగిన వాడు కూడా తాను. అట్లనే భగవంతుడే సాధనం, కృష్ణుడే సాధనం, కృష్ణుడే సాధ్యం కూడా. చేత నోము వేరు, లభించే ఫలము వేరు కాదు మన వాళ్ళకి. ఇవి రెండు ఒకటే అనే నిర్ణయం వాళ్ళల్లో ఉంటుంది. గోపికలందరూ ఆ నిష్ట కలిగినటువంటి వారు. లోపలి గోపిక ఆ నిష్ట పరిపూర్ణంగా కలిగినది కనుక నోము నోయడం అయిపోయింది. సువర్గం పోగిన్రా అమ్మ నాయ్. స్వర్గంలో ప్రవేశిస్తుండేటటువంటి ఓ స్వామిని, అమ్మనాయ్ అంటే స్వామిని అని అర్థం. భగవంతుడు మాకు స్వామి అంటే మాకు మా యజమాని. మరి నువ్వు మాకు యజమానురాలివి కనుక నువ్వు మాకు స్వామినివి. మేమింకా నోము నోస్తూ ఇంకా నోము నోయటానికి మేము ప్రయాణం చేస్తూ మేమున్నాం. చాలా గొప్పదానివిలే, మా తోటి దానివి అని నువ్వు మేమనుకుంటుంటే నీకప్పుడే నోము నొయ్యటం అయిపోయింది, ఫలం లభించడం అయిపోయింది. ఏం అదృష్టవంతురాలివమ్మా. యజమానురాలివైనందుకు నీ సొత్తైనటువంటి మమ్మల్ని అందరినీ సంతోషపెట్టి అప్పుడు నువ్వు సుఖపడాలి తప్ప మమ్మల్ని అందరినీ ఇట్లాగ వదిలివేసి నీవే సుఖ అనుభవం చేస్తూ ఉండడం నీకు తగునా అని ఆక్షేపిస్తున్నట్టుగా మన వాళ్ళు నోము వేయడం పూర్తయిపోయింది, మాకు ఇంకా ప్రారంభమే కాలే. సువర్గం పోగిన్రా, నువ్వు స్వర్గ సుఖాన్ని అనుభవించేస్తున్నావు, స్వర్గంలో ప్రవేశించేస్తున్నావు, శ్రీకృష్ణ అనుభవం నీకు లభిస్తోంది. ఇది మన వాళ్ళ యొక్క భావన. జ్ఞానులు ఎప్పుడు కూడా అట్లాగా కృష్ణ అనుభవంతో నిమగ్నమై ఉంటారు కదా. ఇది చెప్పాలి లోపల, కానీ పైకి ఆక్షేపిస్తున్నట్టుగా ఒక మాట, కానీ ఆ వెనక అద్భుతమైనటువంటి జ్ఞానిని సంబోధిస్తుంది మన ఆండాళ్ తల్లి. అమ్మ నాయ్, ఓ యజమానురాలా స్వామిని, మాత్తమంతారో వాసెల్ తిరవాదార్. మాత్తమన్ వాసెల్ తిరవాదార్. పోనీ నువ్వు తలుపు తీస్తే లోపలుండే కృష్ణుడు మాకు కనిపించిపోయి నీ రహస్యం అంతా మాకు తెలిసిపోతుంది అని అనుకున్నట్టయితే పోనీ తలుపు తీయక్కర్లేదులే, హాయిగా కృష్ణుని నీ దగ్గరేట్టే పెట్టుకో, కానీ మాటైనా మాకు వినిపించవచ్చు కదా. మాత్రమంతారో, వస్తున్నానరా అనో, ఇక్కడే ఉన్నాను అనో, ఒక మాటైనా అనొచ్చు కదా. అది కూడా మాకు కరువేనా? అది కూడా మాకు ఉపవాసమేనా? నీకు ఉపవాసం పూర్తయిపోయింది,
నువ్వు హాయిగా పారణం చేసేస్తున్నావు. పారణం అంటే ఉపవాసాన్ని ముగించుకోవడం అని అర్థం. ద్వాదశి నాడు మనవాడు పారణ చేస్తుంటారు కదా. పారణ అంటే ఉపవాసానికి ముగింపు అని అర్థం. బ్రేక్ఫాస్ట్ అంటాం మనం. మాకేమో ఇంకా ఉపవాసమే నడుస్తోంది, నీకేమో ఉపవాసం ముగిసిపోయింది. నీకు పోనీ మాకు ఒక్క మాట వినిపింపచేయచ్చు కదా. నీ మాటే మాకు ధారకం. నిజానికి జ్ఞానులైనటువంటి మహానుభావుల యొక్క వాక్కు చాలు మనం బాగుపడటానికి, వారి యొక్క ఉపదేశం చాలు మనం బాగుపడటానికి. నిజానికి మనకి భగవంతుడు ముందు లభిస్తాడా? భగవంతుణ్ణి తెలిపే శబ్దం ముందు లభిస్తుందా? భగవంతుడు ముందు లభించడు. భగవంతుడు మనం గుర్తించలేము. కానీ భగవంతుడిని తెలియచేసేటటువంటి మాట మనకి ముందు వినిపిస్తుంది. పెద్దల యొక్క వాక్కు మనకి ముందర స్వరూపాన్ని నిలబెడుతుంది. ఆ తర్వాత స్వరూపానికి పోషకం వారు అందించినటువంటి భగవంతుడి యొక్క సేవ తర్వాత. కనుక మాకు మొదట లభించాల్సిన యొక్క మాట కదమ్మా, మాత్రమంతారో. జ్ఞానుల యొక్క ఉపదేశం మనం పొందతగినది. లోపల గోపిక మన వాళ్ళకి బహుశా అని ఉంటుంది అని మన వాళ్ళు అనుకుంటున్నారు. శ్రీకృష్ణుడు నా దగ్గర ఎక్కడున్నారరా, లోపలికి ఎక్కడొచ్చాడర్రా అన్నట్టుంది ఆవిడ. మనవాడు కనిపెట్టా, తెలుసులే, నా తత్తుడాయముడి. ఆయన ఎవడైనా నాతా పరిమళించేటటువంటి తుడాయి ముడి. నూతన సంవత్సరం సందర్భంగా కొత్త తరహాలో కాకినాడ జియర్ స్వామి వారు రూపొందించిన స్పిరిచువల్ డైరీని వ్రాయండి, బహుమతిగా ఇచ్చి ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లండి. ఆయన ఎవడైనా నాతా పరిమళించేటటువంటి తుడాయి ముడి, తులసిని తన యొక్క కిరీటములో ధరించిన వాడు. తులసి ఎవ్వరూ ఇతరులు ధరించేటటువంటిది కాదండి. ఇతర పుష్పాలు అన్ని రకరకాల దేవతలు ధరించవచ్చు, కానీ తులసి మాత్రం శ్రీమన్నారాయణునికి ఒకనికే చెందినటువంటి అసాధారణ చిహ్నం. శంఖము చక్రము ఎట్లా భగవంతుడికే అసాధారణ చిహ్నాలో, శ్రీ తులసి కూడా భగవంతుడికే అట్లా అసాధారణమైనటువంటి ఒక చిహ్నం. ఆయన యొక్క పరాత్పరత్వాన్ని నిరూపించేటటువంటి ఒక గురుతు అన్నమాట. అది ఎట్లాంటిది? స్వామి తులసిని తన యొక్క దివ్య మంగళ విగ్రహంలో అంతటా ధరిస్తాడు. తులసి ఆయన యొక్క కిరీటానికి ఉంటుంది, ఆయన యొక్క కంఠాన్ని అలంకరిస్తుంది, ఆయన భుజాన్ని అలంకరిస్తుంది, ఆయన వక్షాన్ని స్వీకరిస్తుంది, ఆయన పాదాలని చేరి ఉంటుంది, ఆయన యొక్క సకల దేహంలోనూ వ్యాపించి ఉంటుంది. కనుక ఆ శ్రీ తులసి దేహ స్పర్శ చేత అద్భుతమైనటువంటి పరిమళం దానికి అది అంతటా వ్యాపిస్తూ ఉంటుంది. నా తత్తుడాయిముడి. ఆయన తనకుండేటటువంటి ఆధిరాజ్యాన్ని సూచించేట్టుగా, అంటే తనకుండేటువంటి ఆ గొప్పతనాన్ని సూచించేట్టుగా కిరీటం ధరించి ఉన్నాడు. కిరీటం మీద శ్రీ తులసి కూడా చుట్టూ ఉంది, అది పరిమళిస్తోంది. నువ్వు తలుపులు వేసుకున్నా పరిమళం మా దాకా వస్తోందిలే, పరిమళానికి తలుపులు అడ్డు కావు కదా. అంచేత పరిమళం తలుపుల సందుల్లోంచి మాకు కూడా వస్తోందయా, పరిమళం వస్తోందంటే లోపల ఆయన ఉన్నాడనేది నిశ్చయం. శ్రీరంగాది క్షేత్రాల్లో స్వామికి చందనాన్ని అర్పిస్తుంటారు. ఆ చందనాన్ని ఒకసారి మన చేతికి రాసుకుంటే ఒక 4-5 రోజుల దాకా ఆ పరిమళం తొలగదు. కస్తూరి కలిపినటువంటి బహుశా చందనం కాబోలది, అది నిరంతరం పరిమళిస్తూనే ఉంటుంది అంటారు. అంటే ఒకనాడు అట్లా ఉండేది, ఇప్పుడు ఈవేళ అలా ఉందో లేదో, కానీ కోయిల్ చాంద్ అని అంటారు దాన్ని. అది ఎన్నిసార్లు స్నానం చేసినా ఆ పరిమళం తొలగదు అని అంటుంటారు అన్నమాట. అట్లానే తులసి కూడా అది ఉంది, ఆ పరిమళం వస్తోందంటే ఓ ఇది ఫలానాది అని తెలిసిపోతూనే ఉంటుంది. కొన్ని గుర్తులు ఆ సంకేతాన్ని బట్టి మనం గుర్తించవచ్చు అనమాట. పరిమళాన్ని బట్టి ఇది చందన స్వామిది అని గుర్తించవచ్చును. లేదా మాకు తులసి యొక్క పరిమళం వస్తోందమ్మా, నా తత్తుడాయిముడి. అరెరే ఎంత పొరపాటు పడ్డారరా, ఈ తులసి పరిమళం ఈ వేటిది ఆయనది కాదర్రా, లోపల స్వామి లేడు. పైగా మీరు ఒకసారి చూడండి, నా భవనం చుట్టూను అన్ని తలుపులు వేసున్నాయి కదా. ఆహాహా, మాకు తెలుసు లేవమ్మా, ఆయన పేరు మాకు తెలియదా? నారాయణన్. ఆయన నారాయణుడు అంటే నారములన్నింటికీ లోపల బయట వ్యాపించి ఉండేవాడు. నీ తలుపులు గోడలు ఆయనకి అడ్డా ఏమిటి? నారాయణన్. ఆయన సహజంగా మంచివాడే.
నమ్మాల్ పోత పరైతరం పుణ్యన్. ఆయన ధర్మాత్ముడే, ఆయన అందరి విషయంలో సమానంగానే ఉంటాడు. కానీ ఏం చేస్తాం, ఆయన అందరూ కూడా లభించేట్టుగా ఉండరు. స్వామి అందరికీ చెందినవాడే, నీకు మాకు అందరికీ చెందినవాడే. కానీ నువ్వు మాత్రం నీకు మాత్రమే అన్నట్టుగా నువ్వు చేసేసుకోవాలని అనుకుంటున్నావు. భగవద్ అనుభవం కలిగినటువంటి మహనీయుల యొక్క దర్శనం కదా మనకి లభించాల్సింది. ముందు ఆయన మాట లభించాలి, తర్వాత దర్శనం లభించాలి. అది నిజానికి వారి సొత్తు కాదు, అది మన సొత్తు. వారిలో ఉండేటువంటి భగవద్ అనుభవం మన కోసం కదా. నువ్వు దాన్ని దాచుకుంటున్నావంటే ఒక రకమైనటువంటి చౌర్యం చేస్తున్నట్టే కదా. మేము అనుభవించడానికి వీలైనటువంటి నీ యొక్క వాక్కుని, నీ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని నువ్వు దాచుకున్నావంటే మా వస్తువు నువ్వు దాచేస్తున్నట్టే. ధర్మాత్ముడైనటువంటి భగవంతుడు ఆయన యొక్క అనుభవాన్ని మాకు చెందకుండా నువ్వు చేస్తున్నావు. చేసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు సుమా, అట్లాగా ఒకనాడు మన వాళ్ళు ఒక నైతిహ్యాన్ని చెప్తున్నారు. దానికి ముందర చెప్తున్నారు నమ్మాల్, మనం పిలిచినప్పటికీ లభించేవాడే. భగవంతుడికి వీరు వారు అనేటటువంటి తారతమ్యం ఎప్పుడు ఆయన చూడడు. వాడు మనిషా, జంతువా, జ్ఞాన, అజ్ఞాన. ఒక ఏనుగు పిలిస్తే ఆ ఏనుగును కూడా ఆయన కాపాడాడు అని కదా మనకు చరిత్ర చెప్తోంది. నిజానికి ఆయన శబ్ద అతిగహ, ఎవడికి అందనివాడు. కానీ శబ్ద సహహ కూడా కేవలం తనకుండే జ్ఞానంతో పిలుస్తాననుకున్నవాడు ఎవడికి ఆయన అందడు. కానీ ఆయననే నిష్కల్మషంగా ప్రేమించిన వారి మాటలకి ఆయన లొంగుతాడు, అందుతాడు కూడాను. ఏనుగు పిలిస్తేనే ఆయన వచ్చాడు, అంగీకరించాడంటే నమ్మాళ్ పోత, మేము కుడి ఎడమలకి తేడా తెలియని గొల్లపిల్లలమే అయినా మా పిలుపులను కూడా ఆయన అంగీకరిస్తాడు. ఏం చేస్తే పెద్ద పెద్ద అర్పణలు అవసరం లేదు, పెద్ద పెద్ద వ్రతాలు నోములు అవసరం లేదు. పోత, స్తుతిస్తే చాలు, నోరు తెరిచి పిలిస్తే చాలును. ఏం చేయాలి, పరైతరం, కోరినవేవో వాటిని ఇస్తాడు. ఎవరు ఏది కోరితే వారికి అది ఇస్తాడండి. భగవద్గీతలో ఆ విషయాన్ని చెప్పుకున్నాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ చతుర్విధ భయంతే. 4 రకాలు, ఇహలోక సంపదలు కావచ్చు, కోల్పోయిన సంపదలు కావచ్చు, ఆత్మప్రాప్తి కావచ్చు, భగవత్ప్రాప్తి, ఏది కోరితే దాన్ని ఇస్తానన్నాడు. పరైతరం, అందుకైన పుణ్యన్. పుణ్యన్ ధర్మస్వరూపుడైనటువంటి మహనీయుడు ఆయన. ఆయన ధర్మాత్ముడే. అంటే ఆయన ఒక అద్భుతమైనటువంటి చెరువు లాంటి వాడు అనుకోండి. చెరువు చూడండి, ఎవరకు ఏది కావాలంటే వారికి దానికి వినియోగించుకోవడం తగినట్టుగా అది ఉంటుంది. కొంతమంది గేదెలు కడుక్కోవచ్చు దాంట్లోను, కొంతమంది బట్టలు ఉతుక్కోవచ్చు దాంట్లోను, కొందరు తీర్థం తీసుకుని వెళ్ళి స్నానం చేయవచ్చు, కొందరు ఆ తీర్థంతో భగవద్ అభిషేకాలు చేయొచ్చు, కొందరు దాంతో పంటలు పండించుకోవచ్చు. దేనికైనా వాడుకోవచ్చు, కానీ అందరికీ అది అందుబాటులో ఉంటుంది. దాని యొక్క లక్షణం అది. దీపం, నువ్వు తెలివైన వాడు కనుక నీకు ఎక్కువ కాంతిస్తా, నువ్వు తెలివి తక్కువ వాడి కనుక నీకు తక్కువ కాంతిస్తా అన్నదే. ఎవరు దాన్ని ఎలా వినియోగించుకున్నా వారికి అట్లా వినియోగపడేట్టుగా ఉండేటటువంటి స్వరూపం ఇది. భగవత్ స్వరూపం కూడా. పుణ్యనా, ఆయన కూడా పుణ్యన్. ఆయన అలాంటి అందరికీ సామాన్యంగా ఉండేటటువంటి మహనీయుడే. కానీ నువ్వేం చేస్తున్నావు, మా నుంచి నువ్వు విడదీస్తున్నావు. ఇలా విడదీసినటువంటి మహానుభావుడు ఒకడు ఉన్నాడు. ఎవరు? ఒక కథ చెప్తున్నారు మన వాడు లోపల ఉండే గోపి. పండు ఓరు నాళ్, పూర్వకాలంలో అనగా అనగా ఒకసారి ఏమైందో తెలుసునా? చెప్పండి, లోపల గోపి అడుగుతోంది. కూతత్తిన్ వాయ్ వీడింద కుంభకర్ణం. నువ్వు చూస్తే బహుశా ఆ మహానుభావుడికి చెందిన దానిలాగే ఉన్నావమ్మా. కుంభకర్ణుడని ఆయన ఉండేవాడు. ఆయన వెళ్ళి పాపం మృత్యువును ఓడపడ్డాడు. ఆయన రామచంద్రుణ్ణి సీతమ్మ నుంచి విడదీద్దామని కోరిక చేత, సీతమ్మని రాముడి నుంచి విడదీయడానికి తోడుపడ్డం చేత తాను కూడా వెళ్ళి మృత్యువాత పడాల్సి వచ్చింది. నిజానికి రామచంద్రుడికి ఎవరిని సంహరిద్దాం అనేటటువంటి కోరిక లేనే లేదు. ఆయన ఎవరిని సంహరించాలని అనుకోలేదు. రావణాసురునే సంహరించాలి అని అనుకోలేదు. ఆయన యుద్ధంలో దొరికినప్పుడే పో నిన్ను పంపించేస్తున్నా, వదిలేస్తున్నాను అని వదిలినవాడు కుంభకర్ణుని సంహరిస్తాడు కనుక. కానీ కుంభకర్ణుడు తనంతట తాను కోరి కోరి ధర్మాత్ముడైన రాముడి ద్వారా మృత్యువుని తెచ్చుకున్నాడు. మృత్యుముఖంలో తాను దూకాడు తప్ప మృత్యు అతని మీద దూకలే. ఇది మనం గమనించాలి. చెరువు
దీపం, ఈ రెండు అద్భుతమైన దృష్టాంత. చెరువు అందరికీ హాయిగా నీరు వాడుకోండి అని చెప్పింది తప్ప ఎవరిని అందులో దూకి ప్రాణం తీసుకోమని చెప్పలేదే. ఎవడో ఒకడు తెలివి తక్కువ వాడు వెళ్ళి అందులో దూకి ప్రాణం తీసుకుంటే తప్పు చెరువుదా? ఆ దూకిన వాడు తెలివి తక్కువ వాడు అవుతాడు. వెలిగేటటువంటి దీపం మీద వెళ్ళి పురుగులు వాలి కాలి మసి అయిపోతే ఆ దీపాందా తప్పు? కాంతి ఇచ్చి హాయిగా పనులు చేసుకోండి అని చెప్పింది తప్ప తన మీద దూకి ప్రాణం తీసుకోమని చెప్పలేదే ఎవరికి. కానీ ఆ పురుగు తనంతట తాను కోరి వెళ్ళి అది కాల్చేదని తెలిసినా దాని మీదే వ్రాలి తన ప్రాణాన్ని కోల్పోయినట్టుగా ఆ కుంభకర్ణుడు కూడా అందరికీ ఉపకారకుడుగా ఉండేటటువంటి ధర్మాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి తన పాలిటి మృత్యు అయ్యేటట్టుగా మలుచుకున్నాడు, చేసుకుని కూతత్తిన్ మృత్యువు యొక్క వాయువీంద నోట దూకినటువంటి కుంభకర్ణన్ అన్న. అంటే పాపం లోపల గోపికి భలే కష్టం వేసింది. నన్ను ఆ కుంభకర్ణుడితో పోలుస్తారా? నేను అసురుణ్ణా అంటే కాదు తల్లి, కానీ ఏం చేస్తాను, నీ నిద్ర చూస్తే ఆ కుంభకర్ణుడి నిద్రకి ధీటైనదా అన్నట్టు అనిపిస్తోంది. ధీటైనది కాదు, అంతకంటే మించిపోయినదా అనిపిస్తోంది తల్లి. ఎందుకంటే కుంభకర్ణుడు కనీసం 6 నెలలకి ఒకసారి లేచి శుభ్రంగా తినవలసినంత తినేసి మళ్ళీ పడుకుంటూ ఉండేవాడు. మళ్ళీ 6 నెలలకే మళ్ళీ లేవడం అంటే కనీసం 6 నెలలకు ఒకసారి లేవడం అనే లక్షణమైనా కుంభకర్ణుడికి ఉండేది. కానీ నీ లక్షణం చూస్తే అసలు లేస్తున్నట్టే అనిపించట్లేదు మహాతల్లి. ఏమై ఉంటుందంటే కుంభకర్ణనం తోత్తుం ఉనక్కే పెరుంతుయిల్ తాన్ తందానో. బహుశా నువ్వు కుంభకర్ణుడును ఒకనాడు పోటీ పెట్టుకుని ఉంటారు, ఎవరు ఎక్కువ నిద్రపోగలరు అని. పాపం నువ్వు పడుకున్నావు, ఆయన పడుకున్నాడు. 6 నెలలు అవగానే వెరివాటక్కమ లేచి కూర్చున్నాడు ఆయన. దాంతో ఓడిపోయాడు. ఓడిపోయినటువంటి వాడు తన సంపద అంతా కూడా గెలిచిన వాడికి ఇచ్చేయాలి అని నియమం ఉండేది. అందుచేత ఓడిపోయిన కుంభకర్ణుడు తోత్తుము ఉనక్కే నీకే పెరుంతుయిల్ తాన్ తందాన్, పెద్ద నిద్రను తాను ఇచ్చేసి ఉంటాడు. పాపం వాడిది నిద్ర, నీది వాడిని మించిన పెద్ద నిద్ర. ఈ పెద్ద నిద్రతోటి వాడి నిద్ర కూడా వచ్చి చేరేటప్పటికీ ఇక ఇది పట్టశక్యం కాకుండా అయిపోయింది. తోత్తుం ఉనక్కే తాన్ తందాను. ఆయన ఇచ్చి వెళ్ళిపోయాడా, లేకపోతే ఏమిటి మొద్దు నిద్ర అన్నట్టుగా లోపలి గోపిక మన ఆండాళ్ళ తల్లి మేలుకొలుపుతోంది. నిజానికి జ్ఞాని యొక్క స్థితి ఆ రకంగా ఉంటుందంట. అంటే మనం ఏ విషయాల్లో అయితే ఇది పగలనుకుంటూ వీటిలో ప్రవర్తిస్తుంటామో ఇలాంటి విషయాల్లో వారికి ఏ రకమైనటువంటి ప్రవృత్తి ఉండదు. మనకి ఏ భగవంతుడి విషయంలో అసలు ఏమి తెలియక నిద్రావస్థ వలె ఉంటామో అందులో వారిప్పుడు కూడా జాగరూకులే ఉంటారు అని కదా మనం యోగ నిద్ర గురించి చెప్పుకున్నాం. ఇదిగో ఈవిడ అట్లాంటిదన్నమాట. అంటే ఇవన్నీ చుట్టూ ఉండేవి తెలుస్తూ ఉంటాయి, కానీ వాటి విషయంలో ప్రవృత్తి ఉండదు. మనం జడభరతుడి గురించి చెప్పుకున్నాం. వాడు భుజం మీద పెడితే నడిచాడు, దింపితే దిగాడు, కాళ్ళ మీద పడితే ఏం మాట్లాడలేదు, కానీ దానికి ఏం చెదరలేదు. కారణం తన ప్రవృత్తి అటుంది కనుక. భగవంతుడి ప్రవృత్తి సాగేటటువంటి వ్యక్తులకి బాహ్యమైనటువంటి వస్తువుల వల్ల కలిగేటటువంటి ఉష్ణ, శీత, మాన, అవమాన, లాభ, అలాభ, జయ, అపజయ ఇవేవి కూడా వారిని చెదర్చవు. వీటి యందు కూడా వారు మౌని అన్నట్టుగానే ఉండగలుగుతారు. ఇది ఈ గోపిక. అందుకే పెరుంతుయిల్ తాను తందానో, వీళ్ళు నిద్రపోతున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. పెద్ద నిద్ర నీకే తాను మరచి దాన్ని ఇచ్చిపోయాడా అంటే గొప్ప భగవదనుభవం కలిగినటువంటి మహనీయులైన జ్ఞానులైనటువంటి ఆ వ్యక్తుల యొక్క భగవద్ నిష్ఠ కలిగినటువంటి భక్తులతోటి వారు ఇప్పుడు చేరే ఉండాలి. అలా చేరే ఉంటారు కనుక నీవు కూడా నీకుండేటటువంటి ఆ భగవన్ నిష్ఠ, నీకుండేటువంటి భగవద్ అనుభవాన్ని మేము సేవించగలిగేటట్టుగా నువ్వు బయటికి రావాలి. ఆత్త ఆనందలుడయాయ్. బహుశా లోపల ఉండేటువంటి ఆ గోపిక ఒక్కసారి హా అని బహుశా ఆవరించి ఉంటుంది. అది మన వాళ్ళు కనిపెట్టారు. ఆహాహా ఏమి బద్ధకం తల్లి, అరుంకలమే. నేనంత బద్ధకం కలిగిన దాన్నే, నేను పెద్ద నిద్ర కలిగిన దాన్నే, నా దగ్గరికి ఎందుకు వచ్చారు, హాయిగా మీ మానాన్ని మీరు వెళ్ళండి అని అన్నట్టుగా మొహం పెట్టుంటుంది లోపల గోపిక.
మనవాళ్ళు చూసి అరుంకలమే, నువ్వు ఒక అద్భుతమైనటువంటి ఆభరణం లాంటి దానివమ్మా మా గోష్ఠికి. మా గోష్ఠి అంతా కూడా పూసలైతే అందులో ఉండేటటువంటి మణిపూస నాయక పూస లాంటి దానివి నువ్వు. అందుకే నిన్ను ముందర పెట్టుకుని మేము వెళ్ళినట్టయితే నీకోసం కృష్ణుడే తాను నోము నోయాల్సినంత గొప్పదానివి కనుక నువ్వు సామాన్యమైన దాని కాదు, కోదు కలముడే పావాయి, ఆయనకు కూడా ఆర్తిని కలిగించేటటువంటి దానివి కనుక నువ్వు మాతో ఉంటే ఈ గోష్ఠి అంతా కూడా శోభితమవుతుంది, సర్వాలంకార శోభితమవుతుంది. అరుంకలమే. సరే పాపం ఇంతలా పిలుస్తున్నారు కదా, ఇక లోపల ఉంటే బాగుండదు అని అనుకుంది. ఈ లోపల భవనాన్ని మన వాళ్ళకు గమనిస్తున్నారు. అది ద్వారంలోంచి ఇటు పైకి మెట్లు, అటు పైకి మెట్లు, ఆ పైన బహుశా మేడ అది ఉండుంటుంది. ఆ పైన ఉండేటువంటి మేడలోంచి తలుపు తీసుకుని ఆవిడ అమాంతం గబగబా వచ్చి తలుపు తీసేద్దాం, చూడండి లోపల కృష్ణుడు లేడని చూపించేద్దాం అనుకున్నట్టుగా పరుగున రాబోతుంటే మనవాడు చూశారు. ఆగు ఆపారా. తేత్తమాయి వందు తిరా, కాస్త సర్దుకునిరా, పడక మీద ఉన్నదాన్ని ఉన్నట్టే వస్తే తలుపు తీయగానే చూసి మేమంతా ఒకసారి జడుచుకుంటాం కనుక నువ్వు అట్లా కాదు. తేత్తమాయి వందు తీరా, కాస్త సర్దుకో, కాస్త తల కొంచెం వస్త్రాలు కాస్త. గతంలో ఒకసారి శ్రీరామచంద్రుడు వనవాసం చేసేటటువంటి రోజుల్లో సుగ్రీవ సఖ్యం ఏర్పడ్డ తర్వాత సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చేశాడు. ఈయన చాతుర్మాస్యం పూర్తయింది. పాపం మనవాడు రామచంద్రుడి యొక్క స్థితినే మరిచిపోయాడు. కోపం వచ్చిన రాముడు లక్ష్మణ్ణి పంపించి అతడి స్థితిని అతనికి జ్ఞాపకం చేయమంటాడు. లక్ష్మణస్వామి వెళ్ళి ధనుష్ఠంకారం చేసేటప్పటికి అదిరిపోయిన సుగ్రీవుడు లక్ష్మణుడి కంటపట్టానికి భయపడిపోయి ముందు తారని పంపిస్తాడు. ఆ తార తాను పడక గదిలో ఉండేటటువంటి స్థితితో, అంటే మత్తెక్కినటువంటి ముఖంతో, తెరుచుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉండే నేత్రాలతో, జారిపోయే వస్త్రంతో, అలంకరణ అంతా కూడా చెదిరిపోయి ఉండగా అలానే వచ్చేసి లక్ష్మణుడి ముందు నిలబడుతుంది. ఏమయ్యా ఎవరి మీద కోపము అని అడుగుతుంది. పాపం లక్ష్మణస్వామికి ఏం మాట్లాడాలి అని అనిపించదన్నమాట. అంటే అతని కోపాన్ని చల్లార్చడానికి సుగ్రీవుడు ఇట్లా తారని పంపిస్తాడు, మండే అగ్నిహోత్రం మీద నీటి ధారని వదిలిపెట్టినట్టుగాను అని అంటారన్నమాట. ఆ కోపం కాస్త చల్లారుతుంది, అతను చల్లారబరుస్తుంది, తర్వాత తీసుకువెడుతున్న కారణం మనవాళ్ళు చెప్తారు. లక్ష్మణస్వామి రాముడి యొక్క అనుగ్రహాన్ని అందించేటటువంటి ఆచార్యుడు కదా, తండ్రి లాంటివాడు కనుక అక్కడ భయపడాల్సిన, సంకోచించాల్సిన అవసరం లేదు అని అట్లానే వచ్చింది. నమితాంగ ఎస్టీ అంటూను అని చెప్తారన్నమాట. అట్లా నువ్వు వచ్చి ఇక్కడ మా దగ్గర చూపించాల్సిన అవసరం లేదు, మేమెవరం అట్లా నీ మీద నిందారోపణ చేసేవాళ్ళం, కోప్పడేవాళ్ళం కాం కదా అని చెప్తేత్తమాయి వందు, కాస్త చక్కగా సర్దుకుని. అంటే భగవద్ అనుభవం కలిగిన మహనీయుల్ని కనుక ఒక్కసారి మనం అట్లా మేల్కొలిపితే వారు తట్టుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. మెల్లగా 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 బాహిరమైనటువంటి ప్రవృత్తిలోకి వారు వచ్చేట్టు చేసుకుని వారి అనుభవ సారాన్ని మనం కనుక శ్రవణం చేయగలిగితే అది మన స్వరూపాన్ని ఉజ్జీవింపచేస్తుంది అనడానికి గుర్తుగా నువ్వు సర్దుకుని ఒక్క మాట అని నీ యొక్క దివ్య విగ్రహాన్ని మాకు దర్శింపచేసినట్టయితే మేమంతా కూడా తరిస్తాం తల్లి రా అంటూ 5వ గోపబాలికని మన ఆండాళ్ తల్లి ఈవేళ ఈ పాసురంలో 10వ పాసురంలో మేల్కొల్పి మిగతా గోపికని లేపటానికి ముందుకు సాగుతుంది. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. మా టీవీ మనందరి టీవీ.
ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు సమర్పిస్తున్నవారు ఆశీర్వాద కారం పొడి, ఘాటైన కారం మరియు మంచి రుచిని అందిస్తుంది. సహసమర్పణ చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, విశాఖపట్నం. एरियल 24 आवर्स फ्रेश, कपड़े महके दिन भर. ఆశీర్వాద గడియలు అను ఈ టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో దైవజనులు రెవరెండ్ యు సాలమన్ పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని బోధిస్తారు. దేవుని వాక్యాన్ని వినడానికి ముందు ఒక పాటను చూద్దాం. జన్మదినం ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. సంపూర్ణ రాత్రి ప్రార్థన, హోల్ నైట్ ప్రేయర్, సిఎస్ఐ చర్చ్, ఐసిఎల్ కాంపౌండ్, ఎర్రగుంట్ల, కడప జిల్లా. తేదీ 28/12/2007 శుక్రవారం రాత్రి 9 గంటల నుండి ప్రారంభం. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని నూతన వాగ్దానాలతో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి మంచి అవకాశం. ప్రార్థనలో పాల్గొని ఆశీర్వాదం పొందండి. ప్రార్థన అనంతరం వ్యాధిగ్రస్తుల కొరకు, సమస్యలతో ఉన్న వారి కొరకు, దురాత్మలతో పీడించబడుతున్న వారి కొరకు ప్రార్థనలు చేయబడును. వివరముల కొరకు బ్రదర్ ఐ క్రీస్తుధారి, ఫోన్ నంబర్ 0856424709, సెల్ నంబర్ 990800009459. పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు, నవ్వెను తల్లి కోగిలిలో, భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ప్రభునందు ప్రియమైన ఆశీర్వాద ఘడియలు టీవీ కుటుంబ సభ్యులకు ప్రభువారి నామములో క్రిస్మస్ శుభములు, క్రిస్మస్ దీవెనలు అందిస్తున్నాను.